గుడ్ మార్నింగ్. సో ఈ రీసెంట్ టైమ్స్లో మన హిందూపూర్ సబ్ డివిజన్లో ఓవరాల్ సత్యసాయి డిస్ట్రిక్ట్లో కూడా ప్రీవియస్ అఫెండర్స్ని రిమాండ్ కొన్ని పెండింగ్ ఉండడం కానీ ప్రీవియస్ అఫెండర్స్ కౌన్సిలింగ్ అనేది కానీ స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక భాగంగా 5 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెండర్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఫస్ట్ పర్సన్ పేరు బంతికల రత్నరాజు. వ్యక్తి బేసికలీ గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి పైన దాదాపు 55 to 60 కేసెస్ ఉంది, ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కూడా. అది కాకుండా గంగరాజు ఉప్పార సురేష్ ఇతర కూడా మన సంతేబదనూర్ హిందూపూర్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. యాక్చువల్లీ వీళ్ళపైన కూడా ఒక 3 కేసు 4 కేసు ఆన్ యావరేజ్ ఉంది. సో వీళ్ళపైన ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి మన రత్నరాజు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అఫెండర్తో పాటు కలిపి ప్రాపర్టీ అఫెన్స్ చేసినట్టు మనకి తెలిసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేసాం ఫర్ ద పాస్ట్ 1 month. సో తర్వాత బాబు ప్రసాద్ అని చెప్పేసి గౌరీబిదినూరు నుంచి కర్ణాటక స్టేట్ నుంచి ఒక పర్సన్, అదేవిధంగా సితిక్ సాబ్ అని చెప్పేసి ఈ వ్యక్తి చిక్కబల్లాపూర్ డిస్ట్రిక్ట్ కర్ణాటక. టోటలీ 5 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రిలేషన్షిప్ మన సబ్ జైల్స్ నుంచి ఒకరికొకరికి పరిచయం అవడము, ఒక టీం లాగా ఫామ్ అవ్వడము, తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మెయిన్ దీంట్లో ఏదంటే రత్నరాజు గుంటూరు డిస్ట్రిక్ట్. ఈ వ్యక్తి ఏ జైలుకి వెళ్తున్నారో అక్కడ ఎవరు యంగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతో పాటు ఒక చిన్న టీం లాగా ఫామ్ చేసుకొని ఈ ప్రాపర్టీ అఫెన్స్ అని చేస్తుంటారు. ఈ పర్టికులర్లీ చూసామంటే లాస్ట్ జూన్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి నవంబర్ ఎండ్ వరకు దాదాపు 13 కేసెస్ వీళ్ళు చేయడం జరిగింది. ఈ 13 కేసెస్లో కూడా మన రికవరీ కూడా దాదాపు 310 grams ఆఫ్ గోల్డ్, అదేవిధంగా 3020 grams ఆఫ్ సిల్వర్ అలాంగ్ విత్ 3 మోటార్ సైకిల్ వాళ్ళు యూజ్ చేసినది కూడా మనం రికవరీ చేయడం జరిగింది. ఇక్కడ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎవరెవరు బాధితులు ఉన్నారో వాళ్ళకి రికవరీకి సంబంధించినది కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ బేస్ చేసుకుని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో దీంట్లో వీళ్ళు ఈ రత్నరాజు అనే ఒక పర్సన్ ఎవరు అఫెండర్ ఉన్నారో వాళ్ళు మోడస్ ఆపరండి ఏంటంటే వాళ్ళు ఇంట్లో రెక్కీ చేస్తారు. రెక్కీ అనేది ఈవినింగ్ టైంలో వస్తారు. రెండు పాయింట్ ఉంది దీంట్లో. ఒకటి లాక్, మనం స్పెసిఫిక్గా లాక్ అవుట్ సైడ్ గేట్కి లాక్ వేయడము, తర్వాత లోపలికి డోర్కి లాక్ ఉండొచ్చు, లాక్ ఉండకపోవచ్చు. అది జస్ట్ లాక్ లేకుండా నార్మల్గా మన కీతో పాటు లాక్ చేస్తుంటాం. ఏదున్నా మీరు గేట్కి ఫ్రంట్ సైడ్లో మీరు లాక్ వేస్తారంటే అక్కడ వాళ్ళు రెక్కీని స్టార్ట్ చేస్తారు. ఒక 3 to 4 hours వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు, ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా అని చెప్పేసి. తర్వాత ఈవినింగ్ టైంలో మీరు ఊరికి వెళ్తున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, ఫ్రంట్లో ఖచ్చితంగా డార్క్గా ఉండకూడదని చెప్పేసి మీరు లైట్ వేసేసి వెళ్ళిపోతారు. 2 days 3 days కంటిన్యూస్గా లైట్ ఆగకుండా వెలిగిందంటే డే టైంలో నైట్లో కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మీరు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి. సో ఇలాగా వాళ్ళు రెక్కీ చేస్తూ దాంట్లో ఒక రాడ్ని మాత్రం పెట్టుకొని డోర్ అన్నీ కూడా సింగిల్గానే చేస్తారు. మిగిలిన 4 కూడా వాళ్ళకి అసిస్టెన్స్, వాళ్ళు అరేంజ్ చేయడము, వెహికల్ అరేంజ్ చేయడము, లేకపోతే రెక్కీలో హెల్ప్ చేయడము, తర్వాత దొంగతనం చేసినదని అమ్మడం, ఇలాంటి హెల్ప్ చేసిన వాళ్ళు వీళ్ళు 4. మెయిన్ అఫెండర్ గంగరాజు. సో ఇదన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్లో మనం తీసుకుని వచ్చాము. ఇప్పుడు ఇదేంటంటే ఈ రికవరీ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి హిందూపూర్ 1 town పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 13 కేసెస్లో 3 కేసెస్ హిందూపూర్ 1 town పోలీస్ స్టేషన్ లిమిట్స్, 2 townలో 2 కేసు ఉంది. హిందూపూర్ రూరల్లో యూపీఎస్ అప్గ్రేడెడ్ పోలీస్ స్టేషన్లో 2 కేసు ఉంది. అది కాకుండా సోమండపల్లి లిమిట్స్ మన పెనుకొండ లిమిట్స్లో 1 కేసు, లేపాక్షి మన సబ్ డివిజన్ లేపాక్షి, గోరంట్ల, కదిరి, చిలమతూరు, అంటే ఆల్మోస్ట్ 8 కేసెస్ మన హిందూపూర్ సబ్ డివిజన్కి చెందినది. రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా అదర్ సబ్ డివిజన్స్ మన డిస్ట్రిక్ట్లో ఉన్నది. ఇంకా కొన్ని కర్ణాటకలో కేసెస్ ఉంది, వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి మెయిన్ పాయింట్ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే సీసీటీవీ కెమెరాస్. మనము పోలీస్ ద్వారా సీసీటీవీ కెమెరా అవేర్నెస్ గురించి చెప్తున్నప్పుడు కూడా సొసైటీ నుంచి కూడా సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు 5,000కి సీసీటీవీ కెమెరా, మంచి కెమెరా దొరుకుతుంది. అది మీరు మొబైల్లో కూడా మానిటర్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడ వెళ్ళినా మొబైల్లో మానిటర్ చేసుకోవచ్చు. అలాంటి సీసీటీవీ కెమెరాస్ ప్రజలు ఖచ్చితంగా ఇంటిలో యాజ్ అ కమ్యూనిటీగా వాళ్ళు ఉన్న వీధిలో స్ట్రీట్ ఉందంటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్లో సీసీటీవీ కెమెరాస్, మంచి కెమెరాస్ వేసుకోవాలని చెప్పేసి పోలీస్ తరపు నుంచి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఎవరు దీని రిసీవర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడానికైనా ప్లానింగ్ మనం చేస్తున్నాము. కొంతమంది తెలియకుండా తీసుకుంటున్నారు, కొంతమంది తెలిసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రేటు తగ్గించి తీసుకోవడానికి కోసం తీసుకుంటున్నారు. ఇప్పుడు రిసీవర్స్ కూడా మన 411 పాత 411 ఐపీసీ సెక్షన్స్ ప్రకారం 413 ప్రకారం వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేస్తాము. ఇంకొక పాయింట్ ఏంటంటే, సో
సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ ఎవరు ఉన్నారో, ఎవరు రత్నరాజు అనే ఒక పర్సన్, మిగిలిన నలుగురికి అంత ప్రాపర్టీ ఆర్ క్రైమ్ ప్రాపర్టీ లేదు, కానీ ఎవరు రత్నరాజు ఉన్నారో వాళ్ళు దాదాపు ఒక 2 ఇల్లు కూడా కడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది గుంటూరులో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే క్రైమ్ ప్రొసీడ్స్ అంటాము. అంటే మీరు ఏ పని చేయకుండా మీకు ఇంత ప్రాపర్టీ ఎలాగా వస్తాయి, దానిపైన క్రైమ్ ప్రొసీడ్స్ అంటాము. సో దానిని మనము ఇప్పుడు నుంచి ఆ వ్యక్తికి దాదాపు 2018, 10 నుంచి కూడా కేసెస్ ఉంటాయి. అదన్నీ బయటకు తీసేసి ఇప్పుడు వరకు వాళ్ళు ఏ పని చేయట్లేదు, ఓన్లీ ఈ క్రైమ్ మాత్రమే చేస్తున్నారు. దాంట్లో వచ్చిన డబ్బులతో పాటే ఇలాంటి ఇల్లీగల్గా వాళ్ళు ప్రాపర్టీ తెచ్చుకుంటున్నారు అన్నది మేము కోర్టులో ప్రూవ్ చేస్తూ ఆ ప్రాపర్టీని కూడా అటాచ్ చేయబోతున్నాం. సో ఈ కమింగ్ డేస్లో ఉండాన ప్రతి ఒక్క ప్రాపర్టీ అఫెండర్స్ కానీ ఇలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళపైన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. వాళ్ళ దగ్గర ఉన్న ఏమేమి ప్రాపర్టీ, అది వాళ్ళు ఒక ఆటో కొనుక్కోవచ్చు, ఒక కార్ కొనుక్కోవచ్చు, దానిని కూడా మేము కోర్టులో అటాచ్మెంట్ చేయడానికి అన్న ప్రాసెస్ని కూడా ఇప్పుడు నుంచి మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఈ రత్నరాజు మన డిస్ట్రిక్ట్ కాదు కాబట్టి కొంచెం ఈ మానిటరింగ్ అనేది కొంచెం మన దగ్గర మిస్ అయినా, మన లొకేషన్లో తిరుగుతున్నారన్నది మనము చేస్తున్న ఈ కౌన్సిలింగ్లో ఒక భాగంగా బ్రేక్ అవ్వడము, ఈ కేసు డిటెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో దీనిట్లో ఎస్డిపిఓ హిందూపూర్, తర్వాత మనకి సిఐ అప్గ్రేడ్ అర్బన్ పోలీస్ స్టేషన్ ఆంజనేయులు, తర్వాత రాజగోపాల్, కరీము అందరూ కూడా ఒక టీముగా ఫామ్ అవుతూ మనం మళ్ళీ శ్రీధర్ 1 టౌన్లో శ్రీధర్ కూడా దీంట్లో బాగా యాక్టివ్, ఎస్ఐ శ్రీధర్ కూడా బాగా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అది కాకుండా ఇంకా వెనక చాలా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరుగుతాయి. సో ఈ ఎంటైర్ టీముకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా కమింగ్ డేస్లో కూడా క్రైమ్స్ జరగకుండా చూసుకోవడం ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తూ గతంలో జరిగిన కేసెస్ అన్ని కూడా ప్రయారిటీగా డిటెక్ట్ చేయడంలో మేము కాన్సన్ట్రేషన్ చేస్తాం. గోల్డ్ ఒక్కొక్కటిగా నేను చెప్తాను. గోల్డ్ 310 గ్రామ్స్ ఉంది. అదేవిధంగా సిల్వర్ మనకి ఆల్మోస్ట్ 3100 గ్రామ్స్ వరకు ఉంది. అన్ని కలిపేసి, అది కాకుండా 3 బైక్స్, అన్ని కలిపి 40 lakhs వరకు క్రైమ్ ప్రాపర్టీ మనము రికవర్ చేయడం జరిగింది. లోకల్ సంబంధించింది, కర్ణాటక కూడా సంబంధించింది రికవరీలో మనకు సంబంధించినది, కానీ వేరియస్ ప్లేసెస్లో వాళ్ళు రిసీవర్కి ఇచ్చారు, అక్కడ నుంచి మనం తీసుకోవడం జరిగింది. కానీ ఇది ఓన్లీ మన ప్రాపర్టీ వరకే. మన కర్ణాటకలో జరిగినది కేసెస్ వాళ్ళకి మేము ఇంటిమేట్ చేసేస్తున్నాము, వాళ్ళు సపరేట్గా వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.